సీనియర్ ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్టు ఇప్పుడు ఐపీఎస్ వర్గాల్లో ఒక సంచలనం కలిగిస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఐపీఎస్ అధికారులు ఏం చేసినా ఎలా వ్యవహరించినా చల్తా అనేటువంటి వ్యవహారానికి అడ్డుకట్ట వేస్తూ ఏపీ ప్రభుత్వం అనుకోవచ్చు, లేదంటే ఈ కేసులో సీరియస్గా వ్యవహరిస్తున్నటువంటి సిట్ అధికారులు అనుకోవచ్చు. పిఎస్ఆర్ ఆంజనేయులను అయితే అదుపులోకి తీసుకున్నారు, అరెస్ట్ చేయటం అనేది జరిగిపోయింది. ఇక పిఎస్ఆర్ ఆంజనేయులు ఎలాంటి కేసుల్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఎందుకు ఆ ఐపీఎస్ అధికారిని అరెస్ట్ చేశారనేటువంటి విషయాలను కానీ చూస్తే, నటి జత్వానీ కేసులో కుక్కల విద్యాసాగర్ ఎవరైతే ఉన్నారో అతనికి మేలు కలిగించేలాగా జత్వానీపై ఒత్తిడి తీసుకువచ్చి జత్వానీకి అన్యాయం చేస్తూ కేసును నీరుగార్చారు. అదేవిధంగా జత్వానీపై ఒక తప్పుడు కేసు కూడా బనాయించారు. ఈ మొత్తం వ్యవహారంలో ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు కీలక పాత్ర పోషించారనేది ప్రధానంగా వస్తున్నటువంటి ఆరోపణ. ఈ ఆరోపణకు సంబంధించే సిట్ అధికారులు ఆంజనేయులను అరెస్ట్ చేశారనేటువంటి అంశం అయితే ఉంది. ఇంకా 2-3 అంశాలు కూడా ఉన్నాయి. దాంట్లో ప్రధానంగా చెప్పుకోవాలంటే ప్రస్తుతం డిప్యూటీ స్పీకర్గా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసు. అప్పుడు కూడా ఐపీఎస్ అధికారులందరినీ కూడా కోఆర్డినేట్ చేసి, అంటే సునీల్ కుమార్ని కానీ అదేవిధంగా పిఎస్ఆర్ ఆంజనేయులు కానీ ఇద్దరు కీలకంగా వ్యవహరించి అప్పట్లో ఎంపీగా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజుని వేధించారు అనేటువంటి అంశం ఉంది. ఇక మూడో అంశం చాలా కీలకమైంది, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం. అంటే అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, లేదంటే అధికార పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు కావచ్చు, ఫోన్ డేటా సేకరించారు, ఫోన్ కాల్స్ డేటా సేకరించారు, వాళ్ళ ఫోన్స్ ట్యాప్ చేశారు, వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో రహస్యంగా విని ఆ వ్యవహారాలన్నీ కూడా ప్రభుత్వానికి చేరవేసేవారు అనేటువంటి అభియోగం కూడా ఉంది. ఆ అభియోగం కూడా చాలా కీలకమైన వ్యవహారం. ఎందుకంటే జత్వానీ కేసు అంశంలో ఎలాంటి వ్యవహారం జరుగుతుందో, అదేవిధంగా రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ విషయంలో ఎలాంటి కేసు నమోదవుతుందనే విషయం పక్కన పెడితే, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మాత్రం తీవ్రమైనదిగా కోర్టులు భావించేటువంటి అవకాశం చాలా స్పష్టంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఒక్క పిఎస్ఆర్ ఆంజనేయుల్ని మాత్రమే అరెస్ట్ చేస్తారా? మిగిలిన ఆరోపణలు కూడా ఎదుర్కొంటున్నటువంటి ఐపీఎస్లు ఎవరైతే ఉన్నారో, ఇటు విశాల్ గున్ని కానీ కాంతి రతన్ టాటా కానీ, వీళ్ళని కూడా రేపు మాపు అరెస్ట్ చేస్తారనేటువంటి ప్రచారం అయితే జరుగుతుంది. అయితే వీళ్ళిద్దరూ కూడా ఇప్పుడు ముందస్తు బెయిల్ ఆశ్రయించారు, ఆ కోర్టులను ఆశ్రయించినటువంటి పరిస్థితి అయితే ఉంది. వాళ్ళని కూడా, అంటే పిఎస్ఆర్ ఆంజనేయులు చెప్పేటువంటి విచారణలో చెప్పేటువంటి అంశాలను కీలకంగా తీసుకొని మరొక కొన్ని కొత్త సెక్షన్లు కూడా ఈ కేసుకి యాడ్ చేసి మిగిలిన ఐపీఎస్లను కూడా అరెస్ట్ చేస్తారనేటువంటి ప్రచారం అయితే జరుగుతుంది. ఇదే అంశం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోని ప్రజలే కాదు ఐపీఎస్ అధికారులు కూడా వణుకు పుట్టించేటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే జరుగుతున్నటువంటి పరిణామాల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక సీనియర్ ఐపీఎస్ అధికారిని నేరుగా సిట్ అధికారులు అరెస్ట్ చేసి తీసుకువచ్చి విచారిస్తున్నటువంటి క్రమం. ఈ క్రమంలో ఎలాంటి వాస్తవాలు బయటపడతాయో, ఎవరు ఫోన్ ట్యాపింగ్ చేయమన్నారు, ఎవరు నటి జత్వానీ కేసుకు సంబంధించి కీలకంగా వ్యవహరించారు అనేటువంటి విషయాలను సిట్ అధికారులు కానీ విచారణలో వెలికితీస్తే మరిన్ని సంచలనాత్మకమైనటువంటి వ్యవహారాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకున్నటువంటి అంశంగా మనకు కనిపిస్తోంది.